రైతుగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార నాణ్యత పరిశీలనకు టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసింది. స్కూల్స్, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్పిటల్స్ లో ఫుడ్ సేఫ్టీ కోసం కమిటీలను నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది. వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, ఆయా సంస్థల హెచ్ఓడి, జిల్లా స్థాయి అధికారి సభ్యులుగా కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి హాస్టల్, గురుకులాలో ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ కమిటీలు నియమించింది. కమిటీలో సభ్యులుగా ప్రిన్సిపల్, వార్డెన్, మరో ఇద్దరు సిబ్బంది ఆహార నాణ్యతలో రాజీ పడకూడదంటూ ఆదేశాలిచ్చారు. వంట చేయడానికి ముందు స్టోర్ రూమ్, కిచెన్ పరిశీలించి ఫోటోలు తీయాలని ఆదేశించారు. ఆహారాన్ని కమిటీ సభ్యులు తిన్న తర్వాతే పిల్లలకు పెట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, మరి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆహార నాణ్యత పరిశీలనకు టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. మరి స్కూల్స్, గురుకులాలు, అలాగే సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్పిటల్స్ లో ఫుడ్ సేఫ్టీ కోసం కమిటీలను నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాజు? ఎస్ అమూల్య, ఏదైతే రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నటువంటి ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఫుడ్ పాయిజన్ సంబంధించి వరుసగా అన్ని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏవైతే ఇవి ఉన్నాయో వీటన్నిటిపై కూడా ప్రభుత్వం అయితే సీరియస్గా దృష్టి సారించిందని మనం చెప్పవచ్చు. ఈ ఫుడ్ పాయిజన్కి సంబంధించి ఇప్పటికే ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ టాస్క్ ఫోర్స్లో ఫుడ్ సేఫ్టీ కమిషనర్తో పాటు ఒక అదనపు డైరెక్టర్, అదేవిధంగా ప్రతి జిల్లాకు సంబంధించిన ఆయా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారి కూడా ఈ యొక్క టాస్క్ ఫోర్స్లో ఉంటారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ఇట్లాంటి ఘటనలు జరగకుండా కూడా ఉండేందుకు, అదేవిధంగా ప్రతిసారి కూడా నియంత్రించేందుకు కూడా పర్యటనలు కూడా చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు ప్రతి ఒక్క ఏదైతే స్కూల్స్, అదేవిధంగా హాస్టల్స్, అదేవిధంగా సంక్షేమ హాస్టళ్ళు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఏదైతే హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఫుడ్ సేఫ్టీ కేంద్రాల్లో ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ కోసము వీళ్ళు అక్కడ సపరేట్గా అంటే ఇంటర్నల్గా కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి హాస్టల్, గురుకులాల్లో ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ యొక్క ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. ఈ యొక్క కమిటీలో ప్రతి హాస్టల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ లేదా వార్డెన్తో పాటు మరో ఇద్దరు సిబ్బంది, మొత్తం 3 సభ్యులతో కూడినటువంటి కమిటీ ఆయా హాస్టల్లో కానీ ఆయా స్కూల్లో కానీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే వరుస ఘటనలతో ప్రభుత్వం అయితే అప్రమత్తమైందని చెప్పవచ్చు. ఈ 3 కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ ప్రతిరోజు కూడా విద్యార్థులకు అందించే భోజనం ఏదైతే ఉంటుందో ఆ భోజనం, అదేవిధంగా కిచెన్ క్లీన్గా ఉండేటట్టు వీళ్ళు సూపర్వైజ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఏదైతే వంట కోసం ఉపయోగిస్తున్నటువంటి పాత్రలు కానివచ్చు, అదేవిధంగా వంట సరుకులు కావచ్చు, అవన్నిటిని కూడా పరిశీలించాలి ముందస్తుగానే. అదేవిధంగా ఆ కిచెన్ ఏదైతే ఉందో వంట చేసే ముందు ఆ కిచెన్ కూడా ప్రత్యేకంగా వీళ్ళు ఫోటో కూడా తీయాలని చెప్పేసి కూడా ఉత్తర్వుల్లో అయితే జారీ చేయడం జరిగింది. ఆ ఫోటో తీసి ఉన్నతాధికారులు కూడా ప్రతిరోజు కూడా అప్డేట్ చేయాలని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా వండిన తర్వాత ముందుగా ఈ కమిటీ ఎవరైతే ఉన్నారో ఈ కమిటీ సభ్యులు తిన్న తర్వాతనే విద్యార్థులకు వాటిని ఆ భోజనాన్ని పెట్టాలి, వాళ్ళకి అందించాలని చెప్పేసి కూడా ఈ యొక్క ఉత్తర్వుల్లో అయితే పేర్కొనడం జరిగింది. వీటిని అన్నింటిని బట్టి చూస్తే మనకు అర్థమవుతా ఉంది రాష్ట్రంలో ఏవైతే ఘటనలు జరుగుతూ ఉన్నాయో ఈ ఘటనలపై అయితే ప్రభుత్వం అయితే సీరియస్గా ఉంది. మనం చూసాం ఉదయం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లతోటి కూడా వాళ్ళకైతే ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనలు జరగకూడదు. ఎవరైతే అధికారులు కావచ్చు, ఎవరి తప్పిదం ఉంటే వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, సీరియస్గా పరిగణిస్తామని చెప్పేసి ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు చీఫ్ సెక్రటరీ కావచ్చు, ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉన్నట్టుగా కూడా కనపడతా ఉంది. ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ లెవెల్లోనే ఇట్లాంటి కమిటీలు ఉండడం ద్వారా ఖచ్చితంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడానికి వీలు పడుతుంది. అదేవిధంగా వీటిని సూపర్వైజ్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఏర్పాటు చేసినటువంటి ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ఉందో ఈ కమిటీ కూడా ఖచ్చితంగా వాళ్ళని సూపర్వైజ్ చేయడానికి కానివచ్చు, లేదంటే ఇట్లాంటి ఘటనలు ఎక్కడైతే ఘటనలు ఇట్లా జరిగినాయి అని తెలియగానే వెంటనే వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ చర్యలు కానివచ్చు, అక్కడ తీసుకుపోయే చర్యలు కానివచ్చు, అక్కడ మళ్ళీ జరగకుండా ఉండేందుకు కానివచ్చు ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో అయితే పేర్కొనడం జరిగింది. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.
బియ్యం చూడడం అవన్నీ స్టెప్ బై స్టెప్ కూడా చూసుకోవాలి. ఎగ్జామ్ లాస్ట్ లో బయాలజీ